చేయాలి. ఇప్పుడు మద్యం డబ్బులే కదా కొన్ని జిల్లాల్లో పంచారని కూడా సిట్టు బయట పెట్టింది. అయితే ఇందాక పేరు నాన్నగారు ఏమంటారంటే వెంకటేశ్వర గారు, ఎక్కడ డబ్బు దొరికినా మాదేనా, హైదరాబాద్లో పట్టుకున్న 11 కోట్లు మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తారా? ఆ ఫామ్ హౌస్లో వాళ్ళకి చాలా ఏవో వ్యవహారాలు ఉన్నాయి, ఆ డబ్బేమో. నేను పొద్దున్నే అన్నా ఇవాళ డిబేట్లో, ఇది కూడా తీసుకెళ్ళి ఏ టీడీపీ ఆఫీసులోనో జనసేన ఆఫీసులోనో పెట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చారనో, లేదా సిట్ అధికారులే కారులో పెట్టి తీసుకొచ్చి పెట్టారనో అంటారు అని. కొంచెం మార్చి అదే చెప్పాడు ఈయన పేరు నాని వెంకటేశ్వర. రిషి గారు, మీకు అలానే పెద్దల పట్టాభ గారికి, రెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ దౌర్భాగ్యం ఏంటంటే మనం చర్చించుకోవాల్సింది, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, పాలసీ, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి. ఈ రాజకీయాలు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, మనం పరిపాలించినప్పుడు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎంతవరకు మెరుగుపడినాయి అని చర్చించుకోవాల్సినటువంటి విషయాలు పక్కకెళ్ళిపోయి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సంపాదించారు, మేము ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత సంపాదించాం, ఇది ఇవాళ మనం చర్చిస్తుంది. ఇది మన ప్రజాస్వామ్యం. మీరందరూ వాస్తవంగానే, మీరు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు, రాష్ట్రంలోకి ఏ రకంగా పెట్టుబడులు తీసుకొద్దాం, ఏ రకంగా మంచి రాజధాని కట్టాలని ఒక ఆలోచనతో వెళ్ళారు, వస్తున్నారు. సో రేపు పొద్దునే ఏంటి కొలమానం దానికి? 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వంలో 24 to 29 టైంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్, హెడెడ్ బై క్యాబినెట్ లో ఏంటి ఆంధ్ర రాష్ట్రం పురోగతి, ఇది గారు ఇది చర్చ జరగాలి. కానీ ఎటుపోతుంది మనం 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 మరి మన యొక్క చర్చలు కానీ, మనం ఇక్కడ మాట్లాడుకునేది కానీ, కేసులు కానీ, ప్రభుత్వం మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంత సొమ్ము దోసేశారు, అది ఏది ప్రైవేట్ వాళ్ళు లాక్కున్నారా, ప్రభుత్వం గురించి లాక్కున్నారా ఏంటనేది పోతే ఇది చర్చ జరుగుతుంది. వాళ్ళు ప్రజలు దీన్ని గమనించడానికి కోరుతున్నాను జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే రాజకీయాల్లో ఒక మార్పు రావాలనుకున్నాం. మార్పు అంటే ఏంటి, దిగిపోవాలనుకున్నాం. మళ్ళా ఇందాక మీరు చెప్పారు చూడండి, 40 సంవత్సరాలు అనుకున్న పట్టాభి గారు చెప్పారు, 40 సంవత్సరాలు వెనక్కిపోతే మనకి స్వచ్ఛమైన పరిపాలన కనిపిస్తుంది. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఎక్కడ సంపాదించుకోవాలి పాపం. నాకు తెలిసి వాళ్ళ ఆస్తులే కరిగిపోయి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు కొన్ని చెప్తే వాళ్ళు ఎక్కడ సంపాదించుకోవాలి. కానీ చూడండి, ఇప్పుడు అసలు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కొన్ని 100 కోట్లు, మంత్రి అయితే కొన్ని 1000 కోట్లు. కానీ ప్రజలు చూడండి, ప్రజల పరిస్థితి మాత్రం, ప్రజలు ఇంకా దరిద్రంలోనే ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏ స్కీమ్ పెట్టాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడిద్దామా, లేకపోతే వచ్చిన తర్వాత వాడికి సెంట్లో స్థలం ఇద్దామా, 2 సెంట్లు స్థలం ఇద్దామా? ఇంకా ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా కానీ ఇక్కడ ఆగిపోయింది. వేరే మనం చర్చించుకున్న ఉండే వాళ్ళ కేసులు రోజుకు ఒక లోపల పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? రోజుకు ఒకటి మీద బయటకు వస్తుంది. ఎందుకు పోతుంది? ఇవి మాత్రం ప్రజలకు అవసరం లేదు కాబట్టి వీటిని ఎక్కడైనా దొరికితేనే మాకే వస్తాయా? సిగ్గుపడాలి. మన రాజకీయ నాయకులను చెప్పుకున్న వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఏం రోజులు మాట్లాడుతుంది ఈ పేరుందని. నిన్నటిదాకా నువ్వు భయపడ్డావు, నీ భార్యను ఎక్కడ తీసుకెళ్తారు, నిన్ను ఎక్కడ తీసుకెళ్తారని. ప్రభుత్వం అంటతో ఒక గోడౌన్ కట్టావు, ప్రభుత్వం డబ్బు తీసుకుని ప్రభుత్వం లోన్లు అని పెట్టి ఎంత డబ్బు ఎంత చదివిదో గోడౌన్ కట్టావు. గోడౌన్ ఉన్నటువంటి బియ్యాన్ని అమ్ముకున్నటువంటి చరిత్ర నీది. నువ్వు ఎట్లా మాట్లాడతా, ఎట్లా మీడియా ముందుకు వస్తా? సిగ్గనిపించదు నీకు? ఒక రాజకీయ నాయుడు కూడా హోదాలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి దాంట్లో దాచినటువంటి ప్రజలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా అమ్ముకున్నటువంటి నువ్వు నిశ్చితంగా మన డబ్బులన్నీ జమ చేశావు. అంటే నువ్వు అడ్మిట్ అయ్యావు, నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుని డబ్బులు కట్టినటువంటి నువ్వు ఇవాళ వచ్చేసి ఎక్కడ వచ్చిన మాయనా మమ్మల్ని అంటారా? ఎందుకంటారు నిన్ను? అంటే ప్రజలకి మంచి చెప్తే నేను ఎందుకంటారబ్బా? నువ్వు ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక నిమిషం వస్తానండి, ఒక నిమిషం. ఎవరు చెప్పాడు అది? దాంట్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి చెప్తే తీసుకెళ్లి అక్కడ పలానా చాట ఉన్నాయని చెప్తే తీసుకొచ్చి పట్టుకొచ్చారు. ఇన్వెస్టిగేషన్ బాగా అది ఎవరు చెప్పలే. ఇక్కడ గార్డెన్ చెప్పలా, పట్టాభి చెప్పలా, రిషి చెప్పలా. ఇక్కడ చెప్పింది ఎవరు? నీతో పాటు ఉన్నటువంటి నీ యొక్క నాయకులతో పాటు ఉన్నటువంటి కోఎక్యూజుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు పోయారు. రేపు వీళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వాల్సిందే. ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులన్నీ అనేది మొత్తం వస్తాయి. అవి తిరిగి తాడేపల్లిలో ఉన్నాయా, లేదంటే పేరుందని ఏదైనా గోడౌన్లో పెట్టాడా, వస్తే ఎక్కడికి పోవు కదా. అది విచారణలో భాగం. అది ఇక్కడ ఎవరో చెప్తే పట్టుకున్నారు. ఇక్కడ నీతో పాటు ఉన్నటువంటి నీకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తేనే వెళ్ళి పట్టుకొస్తున్నారు. కానీ ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? మీరు ఏమి జనసేన, టీడీపీలో, బీజేపీలో కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక్కడ ప్రభుత్వం అన్నారు. అదే అసలు వచ్చిన సమస్య అదే కదా. ఇక్కడ అసలు చర్చించవలసిందే, ప్రజలకు తెలియాల్సింది కూడా అదే కదా.
గవర్నమెంట్ తరఫున మీరు చేసినటువంటి దురాఘాతాలు అంటే గవర్నమెంట్ పేరుతో ఆ. పేరుకేమన్నా గవర్నమెంట్ షాపులు కట్టేది అద్దె కట్టేది కాదు కదా ఇప్పుడు మీరు అన్నదానికే వస్తా మీరు అన్నదానికే వస్తా కాదు ఇందాక ఆయన ఏమంటాడంటే ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదు ఏది ఈ మధ్య దాంట్లో